ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారిని ఆంధ్రాలో లేకపోయినా సరే రాజకీయాల్లో హీట్ అయితే పుట్టిస్తున్నారు. అయితే ఆ హీటును చల్లార్చే ప్రయత్నం అటు దావోస్లో ఉన్న నారా లోకేష్, ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు. ఎప్పుడైతే కార్యకర్తలు మా నాయకుడిని సీఎం చేయాలనో, లేదంటే లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనో, లేదు మా నాయకుడిని సీఎం చేయాలనో ఒకళ్ళొకళ్ళు పోటీ పడ్డారో ఒక్కసారిగా రంగంలోకి అయితే దిగారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు అనేది అఫీషియల్గా అయితే తెర మీదకి వచ్చి చేశారా, లేదంటే అఫీషియల్గా ఏమైనా లేఖ విడుదల చేశారంటే అలాంటిది ఏం లేదు. అలాగే ఈయన చెప్పారు కాబట్టి నారా లోకేష్ గారు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. తమ్ముళ్ళను సైలెంట్గా ఉండమన్నారు అనేది నిజంగా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? కూటమిలో ఉన్నారు కాబట్టి మిత్రపక్షాలు అసలు ముందు అగ్గి రాజేసింది ఎవరు, మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నది ఎవరు, మధ్యలో కార్యకర్తలే ఏమీ తెలియని అమాయకుల్లా మిగిలిపోతారా రేపొద్దున? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ఒక రకంగా నిన్న అనుకున్నాం కంట్రోల్ చేస్తారా కంట్రోల్ చేయరా అని. పవన్ కళ్యాణ్ గారు మరి నిజంగా ఇనిషియేట్ తీసుకున్నారా, లేదంటే మధ్యలో వాళ్ళంటే అఫీషియల్గా లేక వచ్చిన దాఖలాలు అయితే ఏం లేవు కాబట్టి నిజంగా అది పవన్ కళ్యాణ్ గారి మనసులోంచి వచ్చిందని అనుకోవాలా? అంటే వాళ్ళ క్యాడర్కి చెప్పారు అని చెప్తున్నారు. అంటే అప్పుడు దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, ఎవరు ట్వీట్లు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసి చేస్తున్నట్టే కదా. అవును, అంటే అప్పుడు తెలిసి చేసుకున్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారిక దీని నుంచి రాలేదు, జనసేనకు సంబంధించి వాళ్ళ అధికారిక వాట్సాప్ గ్రూప్లో నుంచినే వచ్చింది ఇట్లాగన్నారు అన్నటువంటి. అది పక్కన పెడితే ఇద్దరూ కూడా లేకేం రాలేదు కదా సార్, లేకేం లేదు, జస్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్లే. అంటే జనసేన మొదటి నుంచి కూడా ప్రతి చిన్నదానికి లేఖలు విడుదల చేస్తారు సార్ ఆయన. దాంతో అంటే దీనికి సంబంధించి ఏం రాలేదు కాబట్టి అప్పట్లో కూడా మీకు గుర్తుంటే ఒక్కొక్కసారి వస్తే ఇది అధికారిక ప్రకటన కాదు, ఇది మా లేఖ కాదు అన్న సందర్భాలు కూడా ఉంటాయి. నిజంగా లేఖ వచ్చినా సరే ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. అంటే అది కేవలం ప్రచారమేనా, నిజంగా జరిగిందని అంతే. ఇక్కడ రెండు విషయాలు కూడా, రెండు పార్టీలు కూడా సృష్టించినటువంటి వ్యవహారం మొత్తానికి సృష్టికర్త రాధాకృష్ణ గారు. అవునా? దానివల్ల రేగిన భావోద్వేగాలు ఇరుపక్షాలకి కూడా. అంటే ఆయన అగ్గి రాజేసి వదిలేశారు అంతే కదా. ఇప్పుడు ఆయన ఎడిటోరియల్ కాలం రాశారు. ఆ ఎడిటోరియల్ కాలంలో ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఇట్లాగా ఎదిగిపోతూ ఉండటం అన్నటువంటిది లోకేష్ ఎదుగుదలకు ప్రమాదం అని రాసింది ఆయనే కదా. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ ఇష్యూల్లో ఆ ఇష్యూల్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటిది అది లోకేష్కి ప్రమాదం అని కార్యకర్తలు భయపడుతున్నారని ఆయన భయపడ్డారు. దాంతో తెలుగుదేశం శ్రేణులు అదే తెలుగుదేశం అంటే ప్రస్తుతానికి తెలుగుదేశానికి ఒక పెద్ద బలము బలహీనత రెండు రాధాకృష్ణ గారే. ఆయన అది రాసేటప్పటికి అది తెలుగుదేశం ఉద్దేశం అనుకున్నారు వాళ్ళు. రెండో వారానికి వచ్చేటప్పటికి డిప్యూటీ సీఎం అంటే అదేదో పెద్ద గొప్ప పోస్ట్ ఏం కాదు, 6,000 ఆయనే చెప్పాడు. మరి 6,000 కోసం లోకేష్ కావాలని పట్టుపట్టడం ఏంటి, వెరితనం కాకపోతే? అది 6,000 లాగా ఉండాలి పవన్ కళ్యాణ్కి హితబోధ కూడా చేశాడు ఆయన. ఈ రెండు ఎడిటోరియల్ కాలమ్స్ ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీకి దాన్ని ఆపకపోయాడు. ఫస్ట్ వారం రాయడం, రెండో వారం మళ్ళీ కంటిన్యూ చేసేటప్పటికి ఓ ఫీలింగ్ తెలుగుదేశం క్యాడర్లో ఏమొచ్చింది, ఓహో మనోళ్ళు ఏదో స్కెచ్ చేస్తున్నారు. అంటే మనం ఏమంటామంటే దీన్ని లీకులు అంటాం. అంటే మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, కొన్ని ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డులు ఏరివేత చేస్తాం అనగానే పబ్లిక్లో ఉన్న రెస్పాన్స్ ఏంటో మీడియా ఈ వార్త ప్రొజెక్ట్ చేయగానే ఇది ఇన్ఫర్మేషన్ ఇదే మన ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారానా, లేకపోతే ఇదే మీడియా ద్వారానో, ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి పోల్స్ ద్వారానో ప్రభుత్వాలకు ఒక అంచనా వస్తాయి. అంచనాకు వచ్చి దాని జోలికి పోవాలా పోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవాణి తీసేయాలని అనుకున్నారు, కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ఆగిపోయింది. ఒకప్పుడు మీకు తెలుసో తెలీదో ఎస్వీబీసీ ఛానల్కి వ్యతిరేకంగా అసెంబ్లీలో పెద్ద చర్చ పెట్టింది తెలుగుదేశం పార్టీ. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు తీసుకెళ్ళి దేవుడి దర్శనానికి కోసం వచ్చినటువంటి వాళ్ళు వేసే డబ్బులు భక్తుల కోసం, అట్లాగే శ్రీవారికి సంబంధించింది దాన్ని తీసుకెళ్ళి టీవీల కోసం ఖర్చు పెట్టడం ఏంటి, ఇది వాళ్ళ పబ్లిసిటీ కోసం చేస్తున్నారంటూ పెద్ద రచ్చ చేసింది. అది మేము వస్తే తీసేస్తామని కూడా ప్రకటించింది. కానీ ఈ రోజు వరకు తీలేదు, కంటిన్యూగా నడుస్తూ ఉంది కదా. అవును, ఎస్వీబీసీకి ఫండింగ్ లో కూడా ఎస్వీబీసీ ఆప్షన్ ఉంటుంది మీకు తిరుమల వెబ్సైట్కి వెళ్తే. దానికోసం ఎవరైనా ఫండింగ్ ఇవ్వచ్చు కావాలనుకుంటే, మిగిలిన వాటికి ఎలా ఇస్తారో అలా దానికి కూడా ఇవ్వచ్చు. అంటే ఏంటి ఇక్కడ అర్థం, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ముందు అనుకున్నది, తర్వాత పబ్లిక్ లో వచ్చిన ఒపీనియన్. ఇవాళ ఎస్వీబీసీ తీస్తామంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అంటే పబ్లిక్ లో ఆ ఫీలింగ్ వస్తే ఆగిపోతారు. అట్లాంటి హింట్స్ గురించి పొలిటికల్ పార్టీల కార్యకర్తలకు బాగా తెలుసు. అంటే ఏదో మన లోకేష్ గారికి ఏదో మన నెక్స్ట్ స్టెప్ ఎదుగుదలకు ఏదో ప్లాన్ చేస్తున్నారు, రాధాకృష్ణ గారు ఇట్లా రాశారంటే దాని అర్థం అదే. పవన్ కళ్యాణ్ ఏదో మన పార్టీని ఇబ్బంది పెట్టబోతున్నాడు, మనోళ్ళు ముందే కనిపెట్టారు,
కాబట్టి మనందరం తగులుకోవాలిరా అని పవన్ కళ్యాణ్ తగులుకున్నారు, జనసేన తగులుకున్నారు. అదే సందర్భంలో ఏది డైరెక్ట్గా చంద్రబాబు గారు పోస్ట్ ఇచ్చేస్తే కనుక ఏదో ప్రాబ్లం వస్తుంది అనుకున్నట్టున్నారు పవన్ కళ్యాణ్తో. అందుకని మనందరం మాట్లాడాలని అనుకున్నారు నాయకులు, కార్యకర్తలు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళ సొంత ఊహ, రాధాకృష్ణ గారిని సొంత మనిషిగా భావిస్తారు వాళ్ళంతా. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి కంటే తెలుగుదేశం పార్టీకి ఒరిజినల్ నాయకుడు ఆయన. కాబట్టి ఆయన్ని ఆ విధంగా ఫీల్ అయ్యి మన పార్టీ మంచి కోసం చెప్తున్నాడని చెప్పేసి అర్జెంటుగా మహాసేన రాజేష్తో బిగించేస్తే శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి, పిఠాపురం వర్మ ఎవరికి వాళ్ళు తమ నాయకుడు దృష్టిలో పడడం కోసమన్నా మాట్లాడేశారు. వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో ఆటోమేటిక్గా ఇటు పక్కన వాళ్ళు మాట్లాడడం బిగించేశారు, జనసేన వాళ్ళు కూడా. ఇది ఇక్కడ ఫస్ట్ అనుకున్నటువంటిది, ఇది మొదటి దశలోనే ఆపేయచ్చు కదా. ఇప్పుడు స్టేజీ మీద మాట్లాడింది చంద్రబాబు గారి సమక్షంలోనే, అప్పుడు ఆపేయచ్చు కదా. లేదు నిన్న టీజీ భరత్ని స్టేజీ మీదే మాట్లాడింది, మరి అక్కడే స్టేజీ మీదనే మాట్లాడచ్చు కదా చంద్రబాబు గారు. అనవసరం ఇష్యూస్ మీరు క్రియేట్ చేయబాకండి, ఎప్పుడేం చేయాలో పెద్దలో మేము నిర్ణయం తీసుకుంటాం, మీరు లేనిపోయిన ఇష్యూస్ క్రియేట్ చేయబాకండి అంటే కంట్రోల్ అయిపోతారు కదా. కానీ రెండు చేయలేదు కదా. వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ ఎందుకు, అది డైరెక్ట్గా చేయాలి కదా, చేయలేదు. అంటే అర్థం ఏంటి, వీళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళ మనసులను IVRS కాల్స్ చేసి కనుక్కోలేరు కదా, కనుక్కుంటే బయటకు అర్థమైపోతుంది కదా. కాబట్టి డిప్యూటీ సీఎం చేస్తే ఎట్లుంటుంది, సీఎం చేస్తే ఎట్లుంటుంది అనేది ఒక టెస్టింగ్ తెలుగుదేశం చేసుకుంటుంది, ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అదే సందర్భంలో అలా జరిగితే ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు సరే ఆయనకి డిప్యూటీ సీఎం అయ్యింది, మా వాడికి సీఎం ఇవ్వండి, తప్పే ఉంది అని అడిగే స్టేజ్ ఇటు నుంచి వచ్చింది. పైగా తేడా వస్తే ఇద్దరు కూడా చాలా కట్టర్గా ఫీల్ అవుతారు, ఇద్దరికి మంచి కసి క్యాండిడేట్లు ఉన్నారు సోషల్ మీడియాలో అన్న విషయం అర్థమైంది. దాంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు, సైలెంట్ చేశారు. కానీ ఒకటి తెలుగుదేశం పార్టీలో అంటే పార్టీ క్యాడర్ కానీ, కార్యకర్తలు కానీ, లేదంటే సీనియర్లు, జూనియర్లు, అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్టు రాధాకృష్ణ గారు, లేదంటే తెలుగుదేశం సంబంధించిన మీడియా, లోకేష్ వేరు చంద్రబాబు వేరు అని ఈసారి ఈ టర్మ్లోనే, అంటే ఇంతకుముందు మరి ఎంత అలా వేరియేషన్ చూపించిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ టర్మ్లో బాగా ఎక్కువ చూపిస్తుంది. లోకేష్కి అనుకూలంగా పనిచేసే మంత్రులు ఉన్నారని, లోకేష్కి అనుకూలంగా పనిచేసే అధికారులు ఉన్నారని, లేదంటే ఆ మధ్యన సానా సతీష్ గురించి కూడా ఓపెన్గానే అందరికీ తెలిసిపోయిన తర్వాత పేరు రాయకపోయినా ఆయన గురించి వార్త రాయడం కానీ ఇలాగ. అంటే ఎందుకు ఇలా సెపరేట్ చేసి చూస్తున్నారు? ఆ భావన మీరు అన్నట్టు జ్యోతి నుంచే స్టార్ట్ అయిందేమో అనేది నా ఫీలింగ్. లేదు పార్టీలో కూడా ఉందా? అంటే పార్టీలో కాదు, ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మేము బ్యాలెన్స్డ్గా ఉన్నామని చెప్పడంతో పాటు చంద్రబాబు గారు ఫీలింగ్ని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే బాబు గారి ప్లేస్లో రాధాకృష్ణ గారు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన బిడ్డలు మొత్తం అధికారం అంతా నడుపుకున్నారనుకోండి, ఈయన జ్యోతిలో ఎడిటోరియల్ అదంతా వాళ్ళ బిడ్డలు వాళ్ళ అల్లుళ్ళు పెట్టుకున్నారనుకోండి, ఆయన పరిస్థితి ఏంటి? రాధాకృష్ణ గారికి రామోజీరావు గారు బతుకున్నంత వరకు అయితే వాళ్ళ బిడ్డలకి అలా, అంటే వాళ్ళు నిర్వహణ ఇచ్చారు కానీ పూర్తి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వలేదు కదా. అంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే మనం బతుకున్నంత వరకు మన చేతిలోనే ఉండాలి, మన తర్వాత మన వారసులు రావాలి అనే ఫీలింగ్ ఉంటుంది వీళ్ళందరికి కూడా. ఇప్పుడు అట్లాగా తమ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అంతే కదా, చంద్రబాబు గారి వయసు అవుతుంది కదా రాధాకృష్ణ గారికి అయినా సరే దాదాపుగా. అప్పుడు ఏమవుతుంది, మా స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, ఆయన మేము కాపాడాలి, మేము గట్టిగా మాట్లాడితే లోకేష్ కూడా కన్విన్స్ అవుతాడు, కంగారు పడి గట్టిగా ఆగుతాడు. అంటే లోకేష్ దూకుడిని కంట్రోల్ చేసే ప్రయత్నం ఈనాడు జ్యోతి ద్వారా జరిగింది. జరిగినప్పుడు లోకేష్ సీరియస్ అయినట్టున్నాడు, ఆ తర్వాత ఆగిపోయింది. చూడండి, ఒక 3-4 వారాలు వేసుకొచ్చారు స్టోరీలు, ఆ తర్వాత కంట్రోల్ అయిపోయి ఇప్పుడు లోకేష్ని పొగిడే పనిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం కోసమే ఇది తెచ్చింది. అంటే ప్రతి అంశంలో ఇద్దరిని సెపరేట్గా చూస్తున్నారు. మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తే ఇసుక పాలసీ దగ్గర నుంచి, లేదంటే మద్యం పాలసీ దగ్గర, అలాగే మంత్రి పదవుల దగ్గర, ప్రతి దాంట్లో కూడా ఈ క్యాడర్ వీళ్ళు, లేదంటే అంటే రాజకీయ పార్టీకి మొత్తం పార్టీకి అందరికీ భక్తులు ఉండడం వేరు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి భక్తులు వేరు, నారా లోకేష్ గారి భక్తులు వేరు అన్నట్టుగా ఉంది ఇప్పుడు. అంటే మీరు అక్కడ దాకా వెళ్తున్నారు. దానికంటే అతిపెద్ద అంశం ఇంకోటి ఉంది చూడండి. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్దే శుద్ధి అంటారు. అట్లాగే మర్రి చెట్టు నీడన వృక్షాలు, మర్రి చెట్టు అనే వృక్షం నీడన కొత్త మొక్కలకి ఇబ్బంది అంటారు. మర్రి చెట్టు ఎవరు ఇప్పుడు? అంతే కదా, ఇప్పుడు చంద్రబాబు అనే మర్రి చెట్టు నీడలో టీడీపీకి మర్రి చెట్టు అది అయిపోయింది, అది ఎప్పుడో ఒక చెట్టు కూల్చేసేయడం కూడా అయిపోయింది.
ఆ చెట్టుని శాంతం తీసేశారు. తీసేసి మళ్ళీ ఆ చెట్టు బొమ్మ పెట్టుకుంటున్నాను వెనకాల అంతే. అంతే వృక్షో రక్షిత రక్షిత అన్నటువంటి తరహాలు. అది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారికి ఇచ్చే కవరేజ్ ఇప్పుడు లోకేష్కి ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వరు అంటే ఈయన ఓన్లీ మంత్రి, ఆయన ముఖ్యమంత్రి కదా. ఎస్ కరెక్టే. బాబు గారు వాళ్ళతో చెప్పగానే అక్కడ కలెక్టర్ వెళ్ళిపోయి ఆ పని చేశాడు, లేకపోతే ఎస్పీ వెళ్ళి ఈ పని చేశాడు, ఈ రాస్తున్నారు కదా. మరి లోకేష్కి సంబంధించి విదేశాల్లో ఉన్న అమ్మాయిలు అక్కడ ఎన్ఆర్ఐ వాళ్ళతో మాట్లాడారు, లేకపోతే అధికారులతో మాట్లాడారు. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు కనీసం 15-20 మందిని తీసుకొచ్చి ఉంటారు కదా. లేదా లోకేష్ దర్బార్ నిర్వహిస్తున్నాడు కదా, అక్కడికి వస్తున్న వాళ్ళకి సంబంధించి ఓ సింగల్ కాలం వార్త రాస్తున్నారు. కానీ వాళ్ళే పరిష్కారం ఏం చేశాడు ఆయన తర్వాత తన దగ్గరకు వచ్చాక పరిష్కారం ఏం చేశాడు అంటే, మనం దాన్ని ఏమంటామంటే ప్రమోటింగ్ సిస్టమ్, పిఆర్ విధానం. వీళ్ళందరూ తెలుగుదేశం పిఆర్ఏ కదా ఓ రకంగా. జ్యోతి కానీ ఈనాడు కానీ వీళ్ళందరూ కూడా ఆ పిఆర్ సర్వీసెస్ లో చంద్రబాబు గారికి ఎక్కువ పిఆర్ చేస్తున్నారు కానీ లోకేష్కి చేయట్లా. వీళ్ళు లోకేష్ ని తక్కువగా చూస్తున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి మళ్ళీ అతనికి ఉన్న ఇమేజ్ ప్యాటర్న్ లో చూసుకుని అతనికి ఉన్నటువంటి దీంట్లో అంటే ఇదివరకు పవన్ ని తొక్కారు వీళ్ళే. చూడండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి 2018-19 మధ్యలో. ఇప్పుడు పవన్ కి ప్రయారిటీ ఇస్తున్నారు, చంద్రబాబు తర్వాత పవన్ కి ప్రయారిటీ ఇస్తున్నారు, లోకేష్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే పవన్ యాక్టివిటీ ఇదివరకు ఎంతకంటే యాక్టివిటీ చేశాడు ఆ లెక్కన. ఆ రోజుల్లో భారీ ర్యాలీలే చేస్తే కూడా వార్త వేయలేదు కదండి. కనీసం 4 లైన్ల వార్తలే రాయాలా, చెయ్యాలని కూడా తొక్కిపడేస్తారు. అంటే అప్పుడు అధికారంలో లేరు కాబట్టి, అధికారంలో ఉన్నా లేకపోయినా తొక్కాలనుకుంటే. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నారు, భారీ కార్యక్రమం పెడితే 3 లైన్లు రాస్తున్నారు. జగన్ అంటే అలాగే వ్యతిరేకం అంతే. తమ కావాలి మరి అదే చంద్రబాబు దట్టిచ్చారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవ్వదలుచుకుంటే మనం హైలైట్ చేయాలనుకుంటే 4 ముక్కల్ని 40 ముక్కలుగా రాయొచ్చు, వద్దు అనుకుంటే 40 ముక్కల్ని 4 ముక్కలుగా రాయొచ్చు. అట్లాగా పవన్ కళ్యాణ్ దాంట్లో కూడా అనివార్యంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, కానీ లోకేష్ ని ఫీల్ అవ్వట్లా. అది వీళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలకి భయం వేస్తోంది. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీ ఫ్యూచర్ బాగుండాలంటే లోకేష్ పగ్గాలు చేపట్టాలని అనుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం క్యాడర్లో భవిష్యత్తులో అంటే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడింది ఒక స్ట్రాటజీనేమో. 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అంటాం. అంటే 15 సంవత్సరాల తర్వాత రాజెవడు రెడ్డెవడు? 15 సంవత్సరాలు ప్రజలు ఇస్తారా? ఇక్కడ లోకేష్కి సంబంధించిన అభిమానులకు ఉండేటటువంటి ఫీలింగ్ ఏంటంటే, పాపం ఎట్లాగే అనుకున్నాడు, ఆయన పేరేంటి, రాహుల్ గాంధీ 2004లో 9లో పిఎం కావాలి అతను. కానీ నేను ఇంకా పూర్తి మెజార్టీ రావాలి, మనకి 205 వచ్చినాయి, నెక్స్ట్ ట్రిప్కి పూర్తిగా తెచ్చుకుంటాను అని చెప్పి 2 సార్లు ఎంపీని ఆయన రాహుల్ గాంధీ. ఫస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు 147 బీజేపీకి వస్తే ఇలా 152 ఎంత వచ్చినాయి అప్పుడు, ఒక 7 సీట్ల తేడాతో అధికారంలోకి వచ్చింది అప్పుడు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని నేను కాదని చెప్పేసి మన్మోహన్ సింగ్ ఇచ్చాడు. అట్లాగే నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి 205 దాకా వచ్చినాయి. కానీ నేను సంపూర్ణ మెజార్టీ రాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనని పక్కెళ్ళాడు. పర్యవసానం ఏమైంది? 15 సంవత్సరాల దూరం వరుసపెట్టి 3 టర్మ్లు ఓటమి. ఆయన ఇప్పుడు మాజీ ప్రధాని చెప్పుకోవడానికి ఏం లేదుగా, ప్లస్ అనుభవజ్ఞుడు అని చెప్పడానికి ఏముంది? ఇప్పుడు ఇవాళ అమిత్ షా అనుభవజ్ఞుడు, నరేంద్ర మోడీ అనుభవజ్ఞుడు, దేశాన్ని నడపాలంటే అనుభవజ్ఞుడు కావాలి. ఇతను పక్కెళ్ళిపోయాడు రాహుల్ గాంధీ. అసలు లైమ్ లైట్ లో పోటీలో ఉండట్లేదు అతను. చివరికి మళ్ళీ ప్రియాంక వాద్రాన్ని బొమ్మలు పెట్టాల్సి వచ్చింది ముందుకి. అట్లాగే కేటీఆర్, పాప కేసీఆర్ గనక సెకండ్ టర్మ్ గెలిచాక ఒక 6 నెలలు ఉండిపోయి అతనికి ఇచ్చేసి ఉంటే ఇవాళ యంగ్స్టర్ ఉండేవాడు, రేవంత్కి సరైనటువంటి ఇది ఉండేది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న కేసీఆర్కి పోయి కేటీఆర్ నడిపి ఉండేవాడు. ఇప్పుడు అతను కొట్టుకుని 10 ఏళ్ల తర్వాత ఈ ట్రిప్ ఏదో చేస్తారనుకుంటే ఈలోపు మళ్ళీ అదే కేసీఆర్ సీఎం అనగానే ఆ కేసీఆర్ మీద ఉన్న కోపం అంతా టోటల్గా పార్టీ మీద చూపించారు, ఓడగొట్టారు. ఇప్పుడు కేటీఆర్ ఏమైపోయాడు? చరిత్రలో అయిపోతున్నాడు. భవిష్యత్తులో సీఎం అవుతాడో లేదో ఆయనకి డౌట్ వచ్చేసింది ఇప్పుడు. ఎందుకు? బీజేపీ పుంజుకుంటోంది, ఇటు పక్కన రేవంత్ స్ట్రాంగ్ అయిపోయాడు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఏముందిలే అనుకునే స్టేజ్. వాస్తవంగా బీజేపీ ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ ఏమీ లేదు అనుకున్న దశలో ఆయన్ని చేసేసి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. అట్లాగే తెలుగుదేశం 2014, 16, 19, 17, 18లోనన్నా లోకేష్ని చేసేసి ఉంటే గొడవ ఉండేది కాదు.
సీఎంగా అనుభవం ఉంది ఆయనకి అనేది సరిపోయేది. ఇప్పుడు లోకేష్ని అప్పుడు మంత్రిగానే ఉంచారు. తర్వాత ఆయన ఓటమి పాలవడంతో ఒక మైనస్ ఫీల్ అయ్యాడు, స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు. కానీ మళ్ళీ కార్యకర్తలు మొప్పించగలిగాడు, ప్రజలను మొప్పించి తను పాదయాత్ర ద్వారా నాయకుడు అయ్యాడు. మళ్ళీ లైమ్ లైట్లో గవర్నమెంట్ భారీ మెజార్టీలో తను కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు సమస్య ఏంటి, లోకేష్ని ఇవాళ ఇవ్వకపోతే ఇట్లాగే అయిపోతుంది కదా తన పరిస్థితి, తను ముఖ్యమంత్రిని చెయ్యాలి అనేది కార్యకర్తల ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు అంత హఠాత్తుగా అవసరం ఏముంది సార్? ఇప్పుడు 7 నెలలు అవుతుంది, ఇంకా వీళ్ళకి 4.5 ఏళ్ళు టైం ఉంది కదా. లాస్ట్ సంవత్సరమో లేదంటే ఒక 2 ఏళ్ళ తర్వాత అడిగిన ఒక ఇది అంటే ఈ లోపల ఈ పాయింట్ ఎందుకు రేజ్ చేస్తుంది టీడీపీ కూడా? అప్పుడు చేశారనుకోండి హఠాత్తు అంటారు మీరు, ఇప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పటి నుంచి చర్చ ప్రారంభమైపోయింది కదా, సైకలాజికల్గా మీరు సిద్ధమైపోతారు. ఇప్పుడు చాలా 3 సంవత్సరాల ముందే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సి వచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనని? అప్పటికి తెలుగుదేశం ఏం పొత్తనలేదే, బీజేపీ ఏం పొత్తనలేదే. కానీ అప్పటి నుంచి సైకలాజికల్గా ప్రిపేర్ చేశాడుగా. అంటే డెవలప్మెంట్ కూడా ఇంకా ఎక్కడిదక్కడ ఉంది. పోనీ రాజధాని పూర్తి అయిపోయిందో లేదంటే ఏ ప్రాజెక్టులు అయిపోయినాయి, మొత్తం పరిశ్రమలు వచ్చేసినాయి అన్నప్పుడు పగ్గాలు ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు బాబు గారి అవసరం అంటే ఆయన అనుభవం ఇంకా రాష్ట్రానికి అవసరం ఉందేమో. ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి ఆయన కూర్చోబెడితే ఆయన కంటిన్యూ చేయగలరా? ఇప్పుడు కూటమి అసలు లేదు, ఆలు లేదు, సూలు లేదు, ఈయనేంది సీఎం అని కార్యకర్తలందరూ ఎగబడుతుంటే ఈయన వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని అన్నాడు అని ఎవరన్నా అనుకున్నారా ఆ రోజున? సైకలాజికల్గా సిద్ధమయ్యారు. ఓహో మనోడు పొత్తులకి రెడీ అవుతున్నాడు, తెలుగుదేశంతో పొత్తులకి రెడీ అవుతున్నాడు, ఏమన్నా 2.5 ఏళ్ళు పెట్టుకుంటాడేమోలే, సగం అంటాడేమోలే, ఆ తర్వాత కనీసం ఒక ఏడాదన్నా ఉంటుందేమోలే, లేదా సగం సీట్లు అన్న తీసుకుంటాడేమోలే, ఇట్లా అనుకుని చివరికి 21కి మనం సర్దుకుంటున్నాం, మన దగ్గర ఎంత సీన్ ఉంది అని అనగానే సెటిల్ అయిపోయారుగా, ఒప్పుకున్నారుగా కార్యకర్తలు. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటి, చంద్రబాబు గారి అనుభవంతో ఇన్నేళ్ళు అనుభవం, ఆటోమేటిక్గా ఈ అనుభవం తర్వాత ఇప్పుడు ఏముంది, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇవ్వలేరు రేపు పొద్దున, ఏదో ఇవ్వగలిగితే ఒకటో ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి విధంగా ఉంటుంది. పెన్షన్లో చేత్తో ఇచ్చి 2 చేత్తో తీయడం ప్రారంభించారు, రేషన్ కార్డులో చోట ఇస్తానంటారు, ఇంకోసారి తీసేస్తానంటారు. అట్లాగే అమ్మఒడికి సంబంధించి ఏం జరిగిందో ఇట్లాంటివన్నీ ఉంటాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ అంశాలన్నీ ఇప్పుడు టాపిక్ చర్చ పక్కెళ్ళిందా లేదా తెలివిగా? అరే నీ చేతికి 20,000 రూపాయలు చేతికి వచ్చేది మొత్తం ఏడాదికి ఒక 70,000, కనీసం 50,000 తక్కువ కాకుండా ప్రతి పేదోడు నష్టపోయాడా ఏడాది? లేదా ఫ్యామిలీకి అందులో ఈ పెన్షన్ తీసేద్దాం, ఒక 20,000 తీసేద్దాం, 20,000 30,000 తీసేస్తే మిగతాది అంటే పెన్షన్ కాకుండానే 50,000 వచ్చాయి ఒక కుటుంబానికి. అమ్మ ఒడి కావచ్చు, కాపు నేస్తము, బీసీ నేస్తము, ఈబీసీ నేస్తము, చేయూత, ఏది తర్వాత డ్వాక్రా రుణమాఫీ డబ్బులు, ఇట్లాంటివన్నీ కలిపితే మినిమం 40,000 వేసుకోండి. పెన్షన్ కాకుండా పెన్షన్ వృద్ధులకి, మామూలు మహిళకు వచ్చేది 40,000-50,000 రూపాయలు. అలాగే ముద్రా రుణాల కింద అది ఇచ్చేవాళ్ళు కదా, ఆ ముద్రా రుణాలు ఏదో పేరు మార్చి ఇక్కడ ఏదో పెట్టారు కదా, జగనన్న చేయూత ఏదో పెట్టేసి అవి ఉండేయ్యా. ఇవన్నీ ఆగిపోయినాయిగా. ఇప్పుడు ఇవన్నిటి మీద చర్చ ఆగిపోయిందిగా, అర్జెంట్గా ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ అయిపోయిందా లేదా? ఏంటరా పవన్ అంటే కాదంటాడంట అని, లోకేష్ అంటే కాదంటారంటే ఏంటి అని ఇది చర్చించుకుంటున్నారు. కానీ అసలు సంక్షేమ పథకం ఏంటి, ఇవి అంతకంటే డబుల్ ఇస్తాం, 3 ఇస్తాం, 4 ఇస్తాం అన్నటువంటిది పోయింది కదా. అది మంచిదే వీళ్ళకి, దీనివల్ల పోయేదేం లేదు. ఫైనల్గా డెసిషన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడు తీసుకుంటే అప్పుడే అవుతుంది. కానీ చర్చ పక్కదో పట్టింది కదా. పథకాలు తీసుకునేవాడికి ఎన్ని అనవసరం, ఎవరు డిప్యూటీ సీఎంగా ఉన్నా ఎవరు సీఎంగా ఉన్నా అనవసరం, వాళ్ళ ఇంటికి డబ్బులు వచ్చినాయి లేదా పథకం వచ్చింది లేదా అని చూసుకోవాలి. లాజిక్ ఉంటుందండి. ఇప్పుడు ఇవాళ ఎప్పుడు కూడా వ్యతిరేకత ఒకసారి ప్రారంభం అయ్యాక కంటిన్యూ అవుతుంది. దాని నుంచి డైవర్ట్ చేసి చివరిలో ఒకటి ఇచ్చారనుకోండి, ఈ లోపల మర్చిపోతారు అంతే కదా. ఇప్పుడు ఇది మర్చిపోవాలి. లేదనుకోండి రోజు ఇప్పుడు నాకు 10 రూపాయలు అప్పు చేయాల్సి వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని బూతులు తిట్టుకుంటా, ఎందుకు ఇదివరకు ఆడున్నప్పుడు డబ్బులు వచ్చాయి ఇవాళ ఏం రావట్లేదు అని తిట్టుకుంటాను కదా. ఈ తిట్టాగిపోవాలంటే ఏంటి, ముందు ఇది చర్చిస్తాడు, తర్వాత వచ్చే ఏడాదో పథకం, ఆ తర్వాత ఏడాది ఒక పథకం ఇస్తున్నాడు అనుకోండి, మధ్యలో ఇట్లాంటి టాపిక్ డైవర్షన్స్ అవుతున్నాయి అనుకోండి, ప్రభుత్వాన్ని గురించి నిందించుకోడు. ఇప్పుడు జగన్కి వచ్చిన మైనస్ ఏంటి, అన్ని ఫస్ట్ ఏడాది ఇచ్చేసాడు, సూపర్, అందరూ అదే చర్చ, పండగ సంబరం. 2వ ఏడాది అమ్మ ఇస్తున్నాడు రోయ్, 2వ ఏడాది కూడా, 3వ ఏడాది అబ్బా వీడి మాట మీద నిలబడ్డాడు రోయ్, 4వ ఏడాది వచ్చేటప్పటికి ఎవడికి వస్తాడు, ఎవడబ్బా సొత్తిస్తాడు, ఇస్తున్నాడులే. 5వ ఏడాదికి వచ్చాడు ఇచ్చాడులే అని వచ్చేసి
ఫైనల్గా దెబ్బతిన్నాడు. అంటే రొటీన్ అయిపోయింది. ఇప్పుడు అవి పోయినాయి. పోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తోంది కదా విలువ. ఇప్పుడు చర్చ వస్తుంది కదా. ఈ చర్చ సందర్భంలో డైవర్ట్ అయిపోతే నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఆ తర్వాత ఇంకోటి సైకలాజికల్గా ఇది ఒక ప్రిపరేషన్. ఏంటి ఏదో కొట్టుకుంటారు లేరా, ఫైనల్గా లొకేషన్ డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి, ఫైనల్గా లొకేషన్ సీఎం చేస్తే తప్పేంటి. ఈవెన్ అందుకు సైకలాజికల్గా జనసేన వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళ పార్టీ బాగు కోసం వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ లోకేష్ని సీఎంగా యాక్సెప్ట్ చేస్తాడా లేదా, డిప్యూటీ సీఎంగా యాక్సెప్ట్ చేస్తాడా లేదా, ఈ రెండు సందేహాల్లో నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అనే ఒత్తిడి తెలుగుదేశం నుండి కనబడుతోంది. డిప్యూటీ సీఎం ఇష్యూ, సీఎం ఇష్యూ కూడా అంతే కదా. సీఎం ఇష్యూ కూడా నీకేంటి సంబంధం, నీకు డిప్యూటీ సీఎం కావాలన్నో తీసుకున్నావు, నీ బ్రదర్కి మంత్రి కావాలన్నో తీసుకుంటున్నావు. అట్లాంటప్పుడు మా వాడు డిప్యూటీ సీఎం అయితే ఏంటి, సీఎం అయితే నీకేంది అనేటటువంటి సైకలాజికల్గా అతన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎవరి లెక్క వాళ్ళకు ఉంది అక్కడ. కానీ పవన్ ఈ ఒక్క విషయంలో ఆయన సైలెంట్ గా ఉంటున్నారా? అంటే ఆయన బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇలాగేదో వాట్సాప్ లో మెసేజ్లు దానికే పరిమితం అయితే పవన్ మౌనం వెనక కూడా ఏదైనా ఒక అంగీకారం లేదంటే ఒక వ్యూహం ఉందనే మెసేజ్ వెళ్దా? ఒక బాధ్యతగా ఉండేటట్టయితే ఇదివరకు దాన్ని ఏమంటారు, శ్రీరంగ నీతులు చెప్పారు వీళ్ళందరూ, ప్రతిదానికి జవాబుదారీతనంగా వ్యవహరిస్తామని. అవును, అలాంటి నిజమైన బాధ్యతాయుత తత్వం అయితే దావోస్ నుంచి చంద్రబాబు గారు వచ్చాక లోకేష్, చంద్రబాబు, పవన్ ముగ్గురు కూర్చుని అనవసరపు వివాదాలు వద్దు, మేమందరం ఒక క్లియర్గా పిక్చర్తో ఉన్నాం. సహజంగా జగన్ తిట్టచ్చు కదా, వాళ్లే ఇదంతా రెచ్చగొడుతున్నారు, రాష్ట్రాన్ని చెడగొడుతున్నారు, రాష్ట్రాన్ని బాగు చేసే క్రమంలో మేముంటే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు అని వాళ్ళ మీద ఏదో ఒకటి తిట్టేయడం సహజంగా. ఇందులో జగన్ తిట్టడానికి ఏముంటది, ముఖం మీద చెప్తుంటే అయ్యో పేటీఎం వాళ్ళందరూ పోస్ట్ పెట్టబట్టి అని చెప్తారు. రేపు పొద్దున మీరు చూస్తా ఉన్నారు. జగన్ చెప్తే టీజీ భరత్ అడుగుతాడా, జగన్ చెప్తే కిరణ్ రాయలు అడుగుతాడా బయటకు వచ్చి, అందరూ జగన్ చెప్తే చేస్తారు. అవన్నీ మనకు అనవసరం. ఇక్కడ మనం ఏం మాట్లాడతామో అదే మనకు ముఖ్యం. ఆ ముక్కనేసేసి వాళ్ళు రెచ్చగొట్టబట్టినది అంతా జరిగింది. కానీ మేము ఎవరేం చెయ్యాలి అన్నది ముందు అసలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి బయటికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. అనవసరపు సోషల్ మీడియా పోస్టులతో రెచ్చగొట్టి రాష్ట్ర విభజనకి ఆ జగన్ ట్రాప్లో పడద్దు, సైకోల్ ట్రాప్లో పడద్దు అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇది ఒక రకంగా అయితే అంటే దీంట్లో మన చేతికి మట్టి అంటుకోకుండా జగన్ మీదకు తొయ్యాలనుకుంటే, అలా కాదు అనుకుంటే బాధ్యతాయుతంగా అయితే గనక సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇదంతా కూటమిగా మేము కూర్చుని నిర్ణయం తీసుకుంటాం, అనవసరంగా దీని మీద ఎవరు మాట్లాడద్దు, ఇది రైట్ చేసినటువంటి వాళ్ళందరికీ మేము క్లియర్గా చెప్పాం. ముందు మా సంకల్పం రాష్ట్రాన్ని అర్జెంటుగా దాన్ని ఏమంటారు 2047 వైపుకి పరుగులు పెట్టించే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూటమిగా ఇంటర్నల్గా తీసుకునే నిర్ణయాల గురించి బహిరంగ చర్చ చెయ్యొద్దని తేల్చి చెప్తున్నాం. ఇదంతా మాట్లాడించిన దాని వెనకాల ఎవరి ఉద్దేశం ఏమీ లేదు, వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పారు, అది ఎక్కడతో క్లోజ్, ఇది మా పార్టీల వైఖరి కాదు, కూటమి వైఖరి కాదు అని చెబితే సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా ఉంటుంది. లేదా దాన్ని నేను ఇందాక చెప్పినట్టు మడ్ స్లింగింగ్ గేమ్, బురద చల్లే కార్యక్రమం రూట్లో ఆ ముక్క చెప్పి అయినా మేము ఇట్లా నిర్ణయం తీసుకున్నాం అని కవర్ చేసుకునేటటువంటి కథ అయినా చెయ్యొచ్చు. కానీ సార్ ఇదంతా ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే నాగబాబు గారికి మంత్రి పదవి అన్నారో ఆ తర్వాత కొద్ది రోజులకి ఇదంతా స్టార్ట్ అయింది, చివరికి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది. అంటే జనసేనలో ఇంకొక మంత్రి పదవి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? ఇక్కడ మేము చాలా మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళు కొంతమంది నామినేటెడ్ పదవులు ఆశించారు, అవి రాలేదు, ఎమ్మెల్సీలు ఆశించారు, ఓకే అవి త్వరలో వస్తాయేమో, కానీ ఈ లోపల ఈ ప్రకటన చేయడం అనేది ఇప్పుడు దాన్ని జాప్యం చేయడానికి కూడా ఒక మైండ్ గేమ్ ఏమైనా నడుస్తోందా? చివరికి ఆయన పదవి వస్తుందా రాదా అనేది ఏమైనా డౌట్ ఉంటుందా? ఏం లేదు, ఆరంభం ఇది కాదు, మీరు అనుకుంటున్నటువంటిది కాదు. పవన్ కళ్యాణ్ మొట్టమొదట ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాడో అవును అప్పుడు వీళ్ళకి కంగారు పుట్టింది. ఏంది ఇది అకస్మాత్తుగా ఈయన మన మీద అటాక్ చేస్తున్నాడు, అది హోంమంత్రి అనిత అంటూ డైవర్ట్ చేశారు. కానీ అతను మాట్లాడింది రాష్ట్ర లా అండ్ ఆర్డర్ గురించి, తిడుతున్నారు మమ్మల్ని అన్నది. ఉలిక్కి పడ్డారు. అంటే కమ్యూనిస్టుల పాత్ర ఏమన్నా పోషిస్తాడు. ఇదివరకు కనుక కమ్యూనిస్టులు యునైటెడ్ ఫ్రంట్లో, నేషనల్ ఫ్రంట్లో ఉన్నప్పుడు మిత్రపక్షమే, కానీ మేము ప్రజల పక్షం అంటూ మాట్లాడేవాళ్ళు. అలాగే కమ్యూనిస్టులు తెలుగుదేశంతో కలిసి పోటీ చేసి, అలాగే కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి గెలిచారు. కానీ కూటమిలో ప్రభుత్వంలో వీళ్ళనేం చేర్చుకోవాలి.
మిత్రపక్షమే కదా, అయినా రెండో రోజు నుంచి ప్రజల పక్షానంటూ మాట్లాడుతూ ఉంటారు. అట్లాగా తయారైతే తెలుగుదేశానికి దెబ్బతింది, కాంగ్రెస్ దెబ్బతింది అట్లాంటి వాటి వల్ల. కాబట్టి అట్ట ఏకుమేకవుతాడా, అది అతని అడ్వాంటేజ్ అయిపోతుందా అన్న భయం. అది ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం శ్రేణులకి ఏ ఒక్కళ్ళకి రుచించండి అంటే కట్టర్ తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి రుచించనిది ఏంటి అంటే, ఈ రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి లిస్టులో నాగబాబు పేరు ఉండటం. వాస్తవంగా రాజ్యసభ సభ్యుడు కాదు కదా, సీట్ ఏమి ఇవ్వట్లేదు కదా. రాజ్యసభ సీట్లకు సంబంధించి అయితే వాళ్ళిద్దరికీ ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేస్తే సరిపోద్ది కదా. అంతేగాని అందులో నాగబాబు పేరు మంత్రియా అనేది అంటే ఏంటి, చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ రాయించాడు. ఇదివరకటికి మళ్ళీ మేము ఇస్తాంలే అంటే తెలుగుదేశం వాళ్ళకి టికెట్ ఇస్తానన్నాకనే 3వ రోజు దాకా కూడా చంపుకు తినేవాడు ఆయన. లాస్ట్ నిమిషం దాకా వాళ్ళకి పీక మీద కత్తే, డబ్బులు ఖర్చు పెడతా ఉండాలి, వస్తుందో రాదో తెలియదు, వస్తుందో రాదో తెలియదు, చివరి నిమిషంలో మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి గిలగిల్లాడుతూ ఉండేవాడు. అట్లాంటిది 3 నెలల తర్వాత రాబోయే మంత్రి పదవి గురించి ఇప్పుడే నాగబాబుకి సంబంధించి అది ఎంపీల లిస్టులో అంటే అంత ఒత్తిడి చేయగలుగుతున్నాడు మా నాయకుడి మీద అన్న కోపం. అది చంద్రబాబు గారు కోపగించుకున్నారో లేదో తెలియదు, ఆయన అంతగా ఫీల్ అయితే గీలైతే ఇంటర్నల్గా ఫీల్ అయ్యి ఉంటారు. కానీ బాబు గారిని అపరిమితంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళలో రాధాకృష్ణ గారు ఉంటారు, అట్లాంటి కార్యకర్తలు బోల్డ్ అంతమంది ఉంటారు. ఆ నాయకులకి ఫీలింగ్ వచ్చింది. నేను మాట్లాడాక ఒకళ్ళిద్దరు నాయకులు అన్నారు నాతో, ఏంటిది ఎంత ఒత్తిడి ఇంతవరకు ఆయన జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు, అట్లా ప్రెస్ నోట్లో పేరు రాయడం ఏంటి, అది కూడా తర్వాత ఇస్తానంటే కాదనేది ఎవడు, ఎంపీల దాంట్లో రాశాడంటే అంత ఒత్తిడి చేశాడు. ఇదివరకు బీజేపీ వాళ్ళ కాలేదు, కమ్యూనిస్టుల వాళ్ళ కాలేదు అన్నటువంటి. ఎందుకంటే టిక్కెట్లు కన్ఫామ్ అయిన తర్వాత కూడా బీజేపీ తెలుగుదేశం పొత్తుల మధ్యనో, కమ్యూనిస్టులు తెలుగుదేశం పొత్తుల మధ్యలోనో కూడా చివరిదాకా సాగతైతే ఉండేది. 3 రోజులు 4 రోజులు చంద్రబాబు చుట్టూతోనే తిప్పుకునేవాడు ఈ పార్టీ. అట్లాంటిది పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తున్నాడు కూటమిలో అన్న తర్వాతన ప్రారంభమైనటువంటి అసంతృప్తి, అది తిరుపతి దగ్గర పీక్ స్టేజ్కి పోయింది. తిరుపతి ఇష్యూకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే క్షమాపణలు చెప్పను అన్నా కూడా చెప్పించిన పరిస్థితి వచ్చిందో పీక్ స్టేజ్కి పోయింది. ఇలాంటి దశలో గెయినింగ్ అంతా అంటే ప్రభుత్వం తరపున జరుగుతున్న పాజిటివ్ని పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటున్నాడు, ఇటు నెగిటివ్ని ప్రభుత్వం మీదకి రుద్దేస్తున్నాడు అన్నటువంటి కోపం వచ్చింది. అది భవిష్యత్తులో లోకేష్కి దెబ్బ అవుతుంది, భవిష్యత్తులో మా పార్టీకి దెబ్బ అవుతుంది అన్నటువంటి కోపంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆవేశంలో నుంచి వచ్చిన తిరుగుబాటు అదంతా. అదే కానీ పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ ఎపిసోడ్ చూస్తే చంద్రబాబు గారు ఒక మంచి గౌరవం అయితే ఇస్తున్నారు, కింది నాయకుల మాట ఎలా ఉన్నా. మీరు ఇందులో చూడండి, ముగ్గురు ఏమి మాట్లాడలేదు, ముగ్గురు ఏమి మాట్లాడలా. చంద్రబాబు ఏమన్నా ట్వీట్ చేశారా, లోకేష్ ఏమన్నా ట్వీట్ చేశారా, పవన్ ఏమన్నా ట్వీట్ చేశారా? లేదు. మరి కాబట్టి ముగ్గురు దాన్ని ఏమంటారు, లీక్ ఇచ్చారు, లీకుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారు, పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుందని. అలాగే సైకలాజికల్గా క్యాడర్ని ప్రిపేర్ చేస్తున్నారు. అంతే. అవును, అది అవును. రైట్ చూద్దాం. మొత్తానికి అంశానికి సంబంధించి యాక్షన్ రియాక్షన్ రెండు కార్యకర్తల వైపు నుంచే వస్తుంది, కానీ అఫీషియల్గా అయితే రాలేదు. మరి నిజంగా దావోస్ నుంచి వచ్చిన తర్వాత ముగ్గురు కూర్చొని ఇలాగ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఏమన్నా ఇస్తారా, లేదు అంటే ఇంకా ఈ ఎపిసోడ్ని ఇలాగే కంటిన్యూ చేస్తే సైలెంట్గా చూస్తూ ఊరుకుంటారా, చూద్దాం.